శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి వార ప్రారంభంలో లగ్న సప్తమాధిపతులైనటువంటి కుజ శుక్రుల కలయిక 3వ స్థానంలో ఏర్పడింది. ఒక విధంగా భార్యాభర్తల అనుబంధానికి కలిసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. లేదా కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, వివాహ సంబంధాలు చూస్తున్నవారు, ఆల్రెడీ ఒకరికి ఒకరు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సుమారుగా ఈ కాంబినేషను ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది. సో దాని తర్వాత మళ్ళీ కుజుడు మారడం వల్ల ఆ అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వారం ఒక నిర్ణయానికి రావడం మంచిది. దానికి గురుగ్రహ అనుగ్రహం కూడా 100% రావడం జరిగింది. తృతీయ సప్తమాధిపతుల పరివర్తన. ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అప్పటిదాకా ఒక వివాహ సంబంధం అనుకొని చివరి నిమిషంలో వేరే సంబంధం ఫిక్స్ అయి వివాహం జరిగే సూచనలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ శుక్ర గురు కుజగ్రహాలు 3 కూడా వివాహానికి అనుకూలమైన గ్రహాలు. కాబట్టి మరి ఏదో విధంగా మరి ఈ వారంలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. సో అది నెంబర్ 1 పాయింట్. అయితే ఇక చతుర్థ స్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా భాగ్యాధిపతి 4లో సంచరిస్తున్నప్పుడు పెద్దవారి ద్వారా స్వయంకృషితో కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ మొత్తం మీద వారసత్వంగా రావాల్సినటువంటి స్థిరాస్తి మీ పేరుకి రావడం కానీ, లేదంటే ప్రభుత్వ పథకం ద్వారా మీకైనా గృహం అలాట్ అవ్వడం కానీ, లేదంటే ఒక వాహనం మీకు ఏర్పరచుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు కూడా ఈ బుధాదిత్య యోగం అంటే భాగ్యాధిపతి లాభాధిపతి కలిసి ఉండడం వల్ల విద్యార్థులకి దూర ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. మరి కొంతమంది ఈ సమయంలో ఏదైనా వాళ్ళ యొక్క చదువుతున్నటువంటి విద్యా సంస్థని మార్చి వేరే ఇంకా బెటర్ దానిలోకి మారే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ గ్రహాల యొక్క స్థితి వీళ్ళకి అనుకూలంగా ఉన్నది. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంతవరకు జాతకుడు అన్నెసరీ ఎక్స్పెండిచరు, అర్హత లేని వ్యక్తుల్ని నమ్మి మోసపోవడం, అలాగే అసలు విషయం పక్కన పెట్టి వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతకుడు ఇతరుల్ని నమ్మి ఏదంటే ఒక ఆస్ట్రాలజీ, ఒక జ్యోతిష్కుడినో, ఒక మహానుభావుడినో, ఒక గురువునో ఆశ్రయించి వాడు చెప్పిన విధంగా ఏదో విధంగా కొద్ది ధనం ఏదో పూజలో పునస్కారాలు, యంత్రాలు, తంత్రాలు, ఉంగరాలు కొని మోసపోయే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా నకిలీ గురువుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కొంతమంది అయితే నకిలీ విద్యా సంస్థలని నమ్మి అందులో చేరడం కానీ, ఏదైనా ఒక వైద్య సంబంధించిన విషయాల్లో సరైనటువంటి అర్హత లేని వ్యక్తుల చేత వైద్యం చేయించుకోవడం కానీ, మొత్తం మీద ఏంటంటే ఈ విధమైనటువంటి అన్నెసరీ వ్యయాలు అలాగే మోసపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళని సంప్రదించి చేస్తే మంచిది తప్ప తొందరపడి వైద్యం కానీ, విద్య మారడం కానీ, కొత్త స్కూల్లో చేరడం కానీ ఇటువంటివి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల ధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో శని భగవానుడు సాధ్యమైనంత వరకు షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఈజీ మనీ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే రాహు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో జాతకులు సులభంగా ధనం సంపాదిద్దామనే ఆలోచనలో కొంతవరకు ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆన్లైన్ గేమ్స్ ఆడటం కానీ ఇలాంటి జోలికి వెళ్లకుండా ఒక నిజాయితీ అయిన పద్ధతిలో ధనాన్ని దాచుకోవడం మంచిది తప్ప
ఈజీ మనీకి ఆశపడితే ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. సో అలాగే ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగం, టీవీ, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి ఒక గొప్ప విదేశ అవకాశాలు కానీ, ఒక మల్టీనేషనల్ కంపెనీల అవకాశం కానీ, బాగా పేరున్నటువంటి సంస్థ మీకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ యొక్క టాలెంట్ను కూడా ఈ సమయంలో నిజాయితీగా రుజువుపరుచుకొని, మీ ఒరిజినల్ టాలెంట్ ప్రూఫ్ చేసుకొని, దానికి తగు విధంగా మీరు వేతనాన్ని కానీ, మీ యొక్క రెమ్యునేషన్ కానీ అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో మీరు ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. సో ఓవరాల్గా వృత్తి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సో అయితే రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా 6వ స్థానంలో రాహు ఉన్న, కుజుడు ఉన్న ఆ జాతకులతో ఎవడు శత్రుత్వం పెట్టుకున్నా కూడా వాడు నాశనం అవ్వడం జరుగుతుంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మరి అది కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే కేతుగ్రహం 12లో ఉండడం వలన అనవసర వ్యయం, అనవసర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీని నివారణ నిమిత్తం కంపల్సరీగా ఈ రాశి జాతకులు ఈ వారం జనవరి 29వ తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుని అభిషేకం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ చేసుకోవడం, సాధ్యమైనంత వరకు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆ సాయంకాలం వినాయకుడు ఆరాధన ద్వారా దీక్షను విరమించడం. అలాగే విద్యార్థులైతే గరికతోని, మరి మిగతా వాళ్ళైతే ఉండ్రాళ్లతో కానీ, ఎండు ఖర్జూరంతో కానీ స్వామికి నైవేద్యం పెట్టి అవి భక్తులకి పంచిపెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క ప్రయత్నాలు సంపూర్ణంగా పూర్తి అవుతాయని ఆశిస్తూ, సాధారణంగా మన జన్మజాతకంలో కానీ, గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు, పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి, శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని, ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల, లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ, ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే
ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.